अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। संगारेड्डी डिस्ट्रिक्ट जहीराबाद में आज तेलंगाना बंद होने पर एक रैली निकाली गई, जिसमें कांग्रेस पार्टी के लीडर्स, CPI पार्टी के लीडर्स और दूसरे मौजूद थे। आइए देखते हैं जहीराबाद से हमारे नुमाइंदे की ये रिपोर्ट। అప్పుడే చెప్పిన వస్తే బండి నడసలేదు. పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల ఇవాళ 14వ రోజుకు చేరించిన కూడా ఈ ముఖ్యమంత్రి స్పందించలేదు అని అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి దీంట్లో తీసుకుంటే ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలో అన్నిటి సంస్థలలో పెద్ద సంస్థ అంటే ఆర్టీసీ. 57,000 మంది కార్మికులు ఉన్న ఒక పెద్ద సంస్థకి ఏంటంటే దాన్ని కంప్లీట్గా పట్టించుకోకుండా ఉండడం ముఖ్యమంత్రి అంటే కేవలం ఏంటంటే నియంత్రణతో పాలన నడుస్తున్నది. ఆయన అనుకుంటున్నట్టున్నాడు, నేను ఒక రాజును, నా నోటికెళ్ళి వస్తే అది వేదము, ఆయన మీకు అందరినీ తీసేసిన పండి అని అంటే పోవాలి, ఇస్తా అంటే ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఆర్టీసీ స్ట్రైక్ గతంలో సకల జనుల సమ్మె కింద తయారయ్యి తెలంగాణ రావడానికి కారణం అదే. సకల జనుల సమ్మె అయిన తర్వాత ఆ రోజు ఏంటంటే అందరు కలిసి ఏంటంటే నీకు ఈరోజు కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీ ఉన్నదంటే కూడా ఈరోజు సకల జనుల సమ్మె అందరి సహకారంతో ఉన్నది. అయితే అదే రోజులు వచ్చినట్టున్నాయి నీకేంటంటే ఆ రోజు అందరు సకల జనులు కలిసి ఏంటంటే నీకు కుర్చీ తెచ్చిర్రు. ఈరోజు ఆ కుర్చీ మీదకి వెళ్ళి గుంజేది కూడా ఈరోజు నీకు తథ్యం అనిపిస్తున్నది. 14 రోజులు అయినా కూడా అది కూడా మరి ముఖ్యంగా నిన్న కోర్టు కూడా స్పందించింది దీని మీద. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు, ప్రజల కోపం వస్తే ఏమి చేయలేమని చెప్పేసి కోర్టు స్పందించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏంటంటే దానిపైన సరైన రీతిలో స్పందిస్తలేదంటే ఈ ముఖ్యమంత్రి ఏంటంటే నిరంకుశ ముఖ్యమంత్రి. ఆయన పోయే కాలం దగ్గర వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలు మద్దతు ఇచ్చే రోజు ఏంటంటే బంద్ సక్సెస్ చేయాలని చెప్పేసి చూడడం జరిగింది. ఇప్పటివరకు మేము ప్రతి దగ్గర తిరిగిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే స్వచ్ఛందంగా అందరూ వచ్చి బంద్ను సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. వారికి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఏంటంటే అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సామాన్య జనాలకు అందరికి కూడా తెలంగాణ ప్రజానికానికి అందరికి కూడా ఏంటంటే ఈ సమ్మెను విజయవంతం చేసి కేసీఆర్కు ఇంటికి పంపించాల్సిన రోజులు వచ్చినాయి. ఆ రోజులను ఇది చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మరియు ఏఐటీయూసీ మరియు సిపిఐ పూర్తిగా మద్దతు ప్రకటించి, అదేవిధంగా ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా ఈ యొక్క సమ్మెలో భాగంగా ఈరోజు జైరాబాద్ బంద్ పాటించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసుకొని ఈరోజు ర్యాలీలుగా తిరగడం జరుగుతూ ఉంది.
ఈ రోజుకు 15వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్నా మరి కేసీఆర్ ప్రభుత్వం మరి వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా లేదని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ మరి ఆర్టీసీ కార్మికులు మరియు 15 రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు మరి ఇంతవరకు కూడా మరి చర్చలకు పోదామని చెప్పేసి ఆలోచన లోపల ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం లేదు. మరియు హైకోర్టు కూడా మరియు కార్మిక సంఘాలతో చర్చలు జరపమని చెప్పి ఈరోజు మేము కేసీఆర్ గారికి ఒకటే, ఎందుకంటే ఈ యొక్క 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే కడుపు మంటతో వాళ్ళు ఈరోజు కూర్చున్నారో మరి వాళ్ళందరికీ కూడా శాంతింపజేసే విధంగా వాళ్ళు కోరిన డిమాండ్లన్నీ తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. जर्मिंटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब. बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल. वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन. एम्बुलेंस से आरास्ता जर्मिंटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद. सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज. हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज, आपकी आवाज.